ఉడికించిన గుడ్లని ఇలా గుడ్లు ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 4 ఉల్లిగడ్డలు, 1 పచ్చిమిరపకాయ తీసుకోవాలి. వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకున్నాను. 1 అర చెంచా మెంతులు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించేసుకుంటే చేదొచ్చేస్తాయి. వేయించేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో నూనె పోసుకోవాలి. 1 గ్లాసున్నర నూనె పోస్తున్నాను. 1.5 గ్లాసు నూనె పోసేసుకున్నాక మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్న చింతపండులో నుంచి తొక్కలు తీసేసుకోవాలి. మంచిగా పిసుకోవాలండి. అలా మంచిగా గుజ్జంతా మందంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్న దాంట్లో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 చెంచాన్నర కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఇలా ఉడికించిన గుడ్లను ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా, అవి వేసేసుకోవాలండి. ఎందుకు అలా ఘాట్లు పెట్టుకోవాలంటే దాంట్లో పులుసు పోయి మంచి టేస్ట్ వస్తుందండి. అలా వేయించేసుకోవాలి మంచిగా. ఇట్లా చింతపండుని మందంగా తీసేసుకున్నాం కదా గుజ్జు, ఆ గుజ్జుని పోసేసుకోవాలి. సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ కూడా పోసేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 2 మినిట్స్ ఆగితే ఇట్లా పులుసు మరుగుతుంది. దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి పౌడర్, తర్వాత వచ్చేసి మెంతి పౌడర్ వేసుకొని నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 చెంచా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చెంచాన్నర వేస్తున్నాను. కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. అలా కొద్దిసేపు మంచిగా ఉడకనిస్తే ఇలా దగ్గరకు వస్తుందండి పులుసు. ఇలా దగ్గరగా ఉడకనిచ్చి సర్వ్ చేసుకుంటే ఎగ్ పులుసు రెడీ. మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను చూడండి. ఇలా ఒక దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్నీ తీసేసుకుంటున్నాను చూడండి. అలా తీసేసుకోవాలి. అంతే, ఎగ్ పులుసు రెడీ. చిక్కగా కొద్ది టైంలో మంచిగా ఎగ్ పులుసు రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చిన